నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సమస్త సృష్టి అని అనొచ్చా? మరి అందం చుట్టే తిరుగుతూ ఉంటుందేమో అని అనిపిస్తుంది. అందం 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 అయితే మనసుతో చూసే అందం ఒకటి, మామూలుగా బాహ్యంగా చూసే అందం ఒకటి. కానీ మనసుతో చూసే అందం ఇటుపక్క మనసు కూడా అందంగా ఉంటే అటుపక్క అంత అందంగానే కనపడుతుంది కదా, మిర్రర్ లాగా. అయితే అందంగానే ఉంటుంది డెఫినెట్లీ. అయితే ఈ అందం అనేది మామూలుగా ఒక బాహ్యానికి మనం మాట్లాడుకుంటే, బాహ్యంగా అంటే ఈ శరీరానికి అందం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అందం కదా. భార్యాభర్తల మధ్య ఫస్ట్ లో ఆకర్షణ ఉంటుంది ఖచ్చితంగా. క్రమేపీ బాధ్యతలు పెరగటం, ఆడవాళ్ళకైతే అందం తరగటం అనేది ఉంటుంది. పిల్లల్ని అన్న తర్వాత కొంచెం అందం మరి మారుతారు కదా, అంటే తప్పదు కదా. కొన్ని ఇళ్లలో మాత్రం ఈ తరిగిన తర్వాత కొంత డీవియేషన్ ఉంటుంది. ఇది మాట్లాడుకోవాల్సిన విషయమే. డీవియేషన్ ఉంటుంది. అంటే అప్పట్లా లేకపోవటం వల్ల అంటే ఆ ప్రేమ తగ్గుతుందేమో. అంటే ప్రేమ అని కాదు, రకరకాల సమస్యల వల్ల. అంటే ఇప్పుడు మొదటి ఉన్నప్పుడు ఇద్దరే, దాని తర్వాత ముగ్గురు, దాని తర్వాత నలుగురు అయినప్పుడు బాధ్యత పెరిగినప్పుడు పెరుగుతుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే కొన్ని కాల్స్ వచ్చిన దాని తర్వాత మాట్లాడే మాటలు అనమాట. ఇది వరకు లాగా లేదు, ఆ ఆకర్షణ లేదు, అట్లా లేదు, అలా ప్రేమించట్లేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇట్లా రకరకాల ఇలాంటి సమస్యలు. సో అందం పెరగాలి. అందం లోపల పెరిగితే ఖచ్చితంగా బయట కూడా పెరుగుతుంది, ఇది ఒప్పుకుని తీరాలి. కానీ బాహ్యంగా మన మన మొహం అందంగా ఉండాలి, పెరగాలి అందం అనటానికి, అందం పెంచుకోవటానికి శాస్త్రంలో ఏమైనా ఉన్నాయా? అంటే తప్పకుండా ఎలా ఉంటుందంటే, మన మనసు ఇందాక చెప్పిన మనసు నిర్మలంగా ఉంటే ముందర ఆటోమేటిక్ గా కొంత ఆహ్లాదకరంగా మనం గానీ ఉంటే ఆటోమేటిక్ గా చూడండి, ఏదైనా ఎవరైనా ఎంత కష్టంలో ఉన్నా కూడా ఏదైనా ఒక నవ్వు వచ్చే సినిమా చూసామను, ఎంతో కొంత నవ్వినప్పుడు మనకి తెలియని ఆనందం అనేది. ఎందుకంటే ఆయన నవ్వినప్పుడు చూడండి, ఇప్పుడు కొత్తగా మనకి లాఫింగ్ క్లబ్స్ అని కూడా పెడుతున్నారు. మనకి ప్రత్యేకంగా వెళ్ళి రాణి నవ్వుని తెచ్చుకొని దాన్ని నవ్వుతూ ఎక్సర్సైజ్ చేయడం. ఎందుకంటే ఎప్పుడైతే లోపల బాధ ఉందో, ఇప్పుడు మన ఎవరైనా తిట్టంగానే మన మొహం చూడండి, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మొహం మాడిపోయినట్టుగా అయిపోతుంది. అవునా? మన మొహంలోనే మన కవళికలు అనేవి తెలిసిపోతాయి. అలాంటప్పుడు ఈ అందము అనేది మామూలుగా మనకి దైవపరంగా ఆలోచిస్తే ఉన్నాయి. ఎందుకంటే దేవీ దేవతల్లో కూడా ఇక్కడ సౌందర్యము ఉండడం, వాళ్ళల్లో కూడా సౌందర్యం వల్లే రకరకాల చిక్కులు రావడం, అదే రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మనకి పురాణాల్లో చూసుకున్నా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏమవుతుందంటే, బాహ్యమైన అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, ఇప్పుడు నిన్న మొన్న న్యూస్ లో చూసాం, పాపం భర్తకు అందంగా కనిపించాలని చెప్పి ఎవడో బ్యూటీ పార్లర్కి వెళ్ళిందిట. నిన్న మొన్న న్యూస్ లో చూసా, బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు ఏదో హెయిర్ కి ఆయిల్ రాశారట. రాసిన దగ్గర జుట్టు మొత్తం తుట్టలుగా ఊడిపోయి అది మొత్తానికి ఆవిడకు గుండె ఇన్ఫెక్షన్ వచ్చి ఆ మొగుడు పెళ్ళం ఇద్దరు కొట్టుకునే స్టేజ్ వచ్చింది. నేను మన న్యూస్ లోనే విన్నాను నేను అది. అంటే పాప ఆడది ప్రయత్నిస్తోంది తన భర్తకి అందంగా కనపడాలని చెప్పి ప్రయత్నించడంలో తప్పలేదు. అలానే ఆడవాళ్ళకనే కాదు పద్మిని, మగవాళ్ళకు కూడా ఇది వరకు ఉన్న శరీర సౌష్ఠవాలు కావచ్చు, అందం కావచ్చు, అందరికీ తగ్గదు. పుట్టిన ప్రతి ప్రాణికి ఎప్పుడు ఒకే దశలో యవ్వన దశలో ఉన్నట్టుగా మధ్య వయసులో ఉన్నట్టుగా వృద్ధాప్యంలో ఉండదు. అలా తరుగుతూనే ఉంటుందే గాని పెరిగేది కాదు. మనం ఎంత ప్రయత్నించినా కూడా, వయసుని ఎంత కప్పిపుచ్చినా కూడా ఏదో ఒక సమయంలో అది బయటపడడం అనేది ఉంటుంది, సహజం. కానీ ఏంటంటే మనసు ఎప్పుడు ప్రశాంతత కలుగుతుంది అంటే,
వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉన్నప్పుడు అంటే ఆ అనుబంధానికి ఇప్పుడు కొత్తగా లింక్ ఏం పెడుతున్నారంటే అందంగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, ప్రతి అబ్బో. వాళ్ళకి హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. అయితే ఒక ఆస్ట్రాలజర్ గా మీరు చెప్పండి అక్క, ఒక చాట్ చూసిన తర్వాత ఒక అనాలిసిస్ కి వస్తారా వీళ్ళు ఖచ్చితంగా అందంగా ఉండే పర్సన్స్ ఎలా ఏ గ్రహం జనరల్ గా జ్యోతిషం ప్రకారంగానే చూసుకున్నాం అనుకో, వాళ్ళకు ఉండే కళత్ర స్థానంలో ఉండే గ్రహాలను బట్టి వీళ్ళకి అసలు తెల్లగా ఉన్న వాళ్ళు వస్తారా, నల్లగా ఉన్న అసలు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది ఎలా తెలుస్తుంది? మామూలుగా జనరల్ గా వీళ్ళకు ఉండే లగ్నం ప్రకారం గాని, వీళ్ళకు ఉండే రాశిని బట్టి గాని, వాటి యొక్క గ్రహాల స్థితిని బట్టి వీళ్ళ జనచాట్ నుంచి వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి వచ్చే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఓకే, ఏ గ్రహం ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకో అమ్మ, ఫర్ సపోజ్ అంటే చంద్రుడు గాని గురువు గాని ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి వచ్చే వాళ్ళు కాస్త కొంచెం తెల్లగా బొద్దుగా బాగుండేవాళ్ళు వస్తారు. అదే ఏ శని గ్రహము లేకపోతే సప్తమంలో శని గాని అని అనుకో, వీళ్ళకి కాస్త మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు, లేదా కొద్దిగా అంటే ఎరుపు కలరు, అలా అని పూర్తి నలుపు కాదు పూర్తి ఎరుపు కాదు, చామంచాయి కన్నా కొద్దిగా తక్కువ ఉన్న కలర్లో వారు వచ్చేవాళ్ళు రావచ్చు అనేది మనకి ఖచ్చితంగా చార్ట్ లో తెలుస్తుంది. మనకి దాన్ని బట్టి మీకు ఇట్లాంటి వాడు వస్తారు, మీకు ఇట్లాంటి వాడు వస్తారు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. మన జాతక ప్రకారం చెప్పినప్పుడు ఎలాంటి వాడు వస్తాడు, ఏ వృత్తి వాడు వస్తాడు, ఏ దిక్కు నుంచి వస్తారు, ఇలా మనం వాళ్ళ లగ్నాన్ని బట్టి ఆధారంగా చేసుకుని రకరకాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి అప్పుడున్న వాళ్ళ యొక్క జన్మ చాట్ చూస్తే గానీ మనం చెప్పలేం. అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఆడవాళ్ళల్లో అందం అనేది ఎక్కువ తాపత్రయం ఉంటుంది సహజంగా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళ అంత తాపత్రయం ఉండకపోవచ్చేమో, నాకైతే తెలియదు, కానీ కొంతమంది ఉంటారు. కానీ ఎక్కువగా ఆడవాళ్ళ కనపడుతుంది. ఎందుకంటే తన అందంగా కనపడాలి అంటే తన భర్తకు కనపడడం తప్పు లేదు, కనపడాలి. ఎందుకంటే అమ్మవారు కూడా అలంకార ప్రియే, ఆవిడ కూడా అలంకారంతోనే ఆవిడికి అందం అనేది వస్తుంది. ఆవిడ సహజంగా అందం ఉంటుంది, మనకైతే అలంకారంతో వస్తుంది. అలాంటప్పుడు మనకి ఇంకా అందం కావాలి అనే సహజమైన అందం, అంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు తగలేసుకోకుండా మనకి ఏదైనా ఒక నామంతో, ఏమంటే మరి నామంతో మనకి అందం వస్తుందా అన్నప్పుడు ఆ నామంలో ఉన్న శక్తి మనం పలుకుతున్నప్పుడు, ఇప్పుడు చూడండి బయటికి ఒక ఫేషియల్ చేయించుకుందుకు వెళ్తారు వాళ్ళు, యోగా ఏదైతే చేస్తారో యోగాల మనకి ఫేస్ ని తబలా వాయించినట్టు వాయించడం, మనకి మసాజ్ చేస్తున్నట్టుగా చేయించడం అన్ని చేస్తారు. ఎందుకు చేస్తారు? దీని లోపల ఉండే నరాలన్నీ కూడా కదిలి మనకి బయటికి ఆ తేజస్సుని తీసుకొస్తాయి. అలాగే మనం చదివే మంత్రం కూడా ఇక్కడి నుంచి ఇలా కదిలి నాడులన్నీ కదులుతాయి, మనకి ఇక్కడ వరకు అదురుతుంది. అంటే ఈ పార్ట్ మొత్తం మన ఫేస్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా నరాల యొక్క శబ్దానికి నాలిక పై ఉంటే చాలు. ఇది రోజు చదువుకోవడం ద్వారా అమ్మవారికి ఏదైతే రూపలావణ్యం ఉందో అదే రూపలావణ్యం రావడం అనేది. ఎందుకంటే ఆవిడకి ప్రకృతి మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రకృతి అందమైనది, ప్రకృతి అంటే అమ్మే వ్యతిరేక భావనలకు అవసరం ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ, అమ్మవారిని ఎలా ఏ నామంతో కొలిస్తే కనుక అందం పెరుగుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.